ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి డ్రెస్ క్లాసులలో మనది 4వ క్లాస్ అండి. 3 క్లాసులు చాలా బాగా చూస్తున్నారు, చాలా చక్కగా అందరు కామెంట్ చేస్తున్నారు. నిన్న ఏం క్లాస్ జరిగిందో ఈ రోజు కామెంట్ సెక్షన్ లో చెప్పాలి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు చేయాలి. నా ఫీజు కింద నేను మీకు చెప్పాను కదా, నాకు ఇవ్వాలి. మీరు ఏదైనా నేర్చుకున్నాము అనుకుంటే మాత్రం మన ఛానల్ ఒకళ్ళకి పరిచయం చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మనము నెక్ బకరం తీసుకుందాం. ఇది నెక్ క్యాన్వాస్ అంటారండి, కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి ఏం అర్థం కాదు. అది ఏంటి అంటే మనకి అతుకుతుంది, కానీ అతకకుండానే ఐరన్ బాక్స్ ఉన్నా లేకపోయినా కూడా మనం నేను చెప్పినట్టుగా ఇలా చేసుకోవచ్చు. మనం ఆ నెక్కు సరిపడా వెడల్పు పొడవు ఒకసారి ఫస్ట్ నెక్తో కొలుచుకొని ఇలా ప్లెయిన్ క్లాత్ తీసుకోవాలి. నేను నెక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు 4వ క్లాసు. చక్కగా చూడండి, చక్కగా నేర్చుకోండి. మీ వల్ల నలుగురికి ఉపయోగం ఉండాలి, కానీ ఫలానా ఛానల్లో నేర్చుకున్నాము, మంచిగా కుట్టాము అనే మంచి నేమ్ తెచ్చుకోవాలి. మన ఛానల్కి మనకి మీకు మంచి పేరు తేవాలి, బ్యాడ్ నేమ్ అయితే తేవద్దు. చాలా చక్కగా నేర్చుకోండి, ఓకేనా. ఇలా మనం బార్డర్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు వెడల్పు మీద ఇలా క్లాత్ కట్ చేసుకొని చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకుందాం పాదం మందం, ఓకేనా. నిన్న మొన్న మనం డ్రెస్ కటింగ్, పాయింట్ కటింగ్, స్టిచ్చింగ్, పై చిన్న చిన్న చిల్లర పనులన్నీ ఈ 3 క్లాసులో కాజేసుకున్నాము. మెయిన్ క్లాసులు ఇక ఇప్పుడు ఈ 2 క్లాసులు అనమాట. ఫిట్టింగ్ మనకి కటింగ్ చేసామా అన్నది కాదండి, ఫిట్టింగ్ చేసామా లేదా అన్నది ముఖ్యం. చాలా చక్కగా మనం చేసుకోవాలి, ఓకేనా. ఇలా పర్ఫెక్ట్గా మనం చుట్టూ కూడా కుట్టేసుకోవాలన్నమాట. చక్కగా చూడండి, ఇలా బకరం అనేది చాలా ముఖ్యమండి. మనకి నెక్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మాత్రం నెక్ క్యాన్వాస్ పలచటిది తీసుకోవాలి. దీనికి ఒకవైపు గమ్ము కూడా ఉంటుంది, మనం అతికించుకొని కుట్టుకోవచ్చు, అతికించుకోకుండా కూడా ఇలా కూడా కుట్టుకోవచ్చు. అతికించుకుంటే ఫినిషింగ్ కొంచెం బాగుంటుంది. మాకేంటి అంటే మేము అతికిచ్చినట్టుగానే మేము చేస్తాం కాబట్టి మేము ఆల్రెడీ ఐరన్ చేస్తాం, కుట్టిన తర్వాత అది సెట్ అయిపోతుంది. మీరు మాత్రం ఐరన్ ఉంటే మాత్రం అతికించుకోండి, లేకపోతే ఇలా ట్రై చేయండి, ఓకేనా. ఇలా మనం కుట్టుకున్న తర్వాత సెంటర్కి ఇలా మనం ఏం చేయాలి అంటే ఇలా పెట్టేసుకొని ఆ డ్రెస్ ఇది 2 కూడా ఇలా సెంటర్కి మీరైతే కాటు పెట్టుకోండి. నేను అందాజ పెట్టేసుకుంటున్నాను. అటువైపు ఇటువైపు కరెక్ట్గా చూసుకోండి వర్క్ అనేది, ఓకేనా. వర్క్ మనకి కరెక్ట్గా రావాలన్నమాట. ఇలా సెంటర్కి కుట్టు వేసుకోండి అనమాట. ఫస్ట్ ఒరిజినల్ తీసుకోండి, ఒరిజినల్ తీసుకొని దాన్ని బోర్లించండి. ఇప్పుడు నెక్ క్యాన్వాస్ని బోర్లిచ్చి ఒరిజినల్ని బోర్లిచ్చిన తర్వాత లైనింగ్ ఏం చేయాలి అంటే మనం అంచు కుట్టుకున్నాం కదా ఆల్రెడీ నిన్నటి క్లాస్లో, ఆ అంచు పైకి వచ్చేటట్టుగా ఇలా మనం ఇలా డ్రాయింగ్ పైకి వచ్చేటట్టుగానే కుట్టుకోవాలి. ఇలా మనం నెక్ క్యాన్వాస్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా వేసి చక్కగా ఇలా నెక్కుని ఎంత వీలైతే అంత దగ్గరికి వత్తాలి. ఎందుకంటే మనం క్లాత్ కట్ చేసుకున్నాం కాబట్టి సాగే గుణం ఉంటుంది, దాన్ని గొంజొద్దు. నిముడుకుంటూ చాలా జాగ్రత్తగా ఇలా మనం నెక్ అనేది వేసుకోవాలి. ఈరోజు క్లాస్ ఎంతవరకు వీలైతే అంతవరకు నేను కంప్లీట్ చేస్తూ ఉంటానండి, లేట్ అయినా కూడా. ఎందుకంటే మనకు 2 డేసే మిగిలాయి డ్రెస్ స్టిచ్చింగ్ కాబట్టి ఈరోజు మనం సగం పడ కుట్టాలి. అందుకని వీలైనంత వరకు నేను స్టిచ్చింగ్ అనేది చేస్తూ ఉంటాను. చూడండి, ఇలా ఓకేనా. ఇలా ఈజీ ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేసేసుకోండి. చక్కగా ఇలా కుట్టుకోండి. క్లాసులు మంచిగా మీరు చూస్తుంటే మాకు లైక్ అండ్ షేర్ చేస్తుంటే ఇంకా వేరే క్లాసులు కూడా పెట్టబుద్ధి అవుతూ ఉంటుందండి. మంచి మీకు అందజేయాలనే తపన మాకు ఉంటూ ఉంటుంది. కానీ మీరు ఏం చేస్తున్నారంటే బ్లౌజులుగా అంతమంది మీరు డ్రెస్సులు చూడట్లేదు, పెట్టండి అన్నారు. అందుకని నేను చాలా రోజులు గ్యాప్ ఇచ్చాను. కానీ లైక్లు షేర్లు చాలా డల్గా ఉన్నాయి. దీనివల్ల నాకు బూస్ట్ చాలా తక్కువగా ఉండి మాటలు కూడా తక్కువగా చెప్తాను, పని కూడా కొంచెం నీరసంగా చేయాల్సి వస్తూ ఉంటుంది. కనీసం ఒక 2000 మంది చూసినప్పుడు మనకి ఒక 1000 లైక్లన్నా రావాలి. తక్కువ లైక్లు వస్తున్నాయి, కామెంట్లు కూడా చాలా తక్కువగా 50-60 కామెంట్లు వస్తున్నాయి. కాబట్టి మనకేంటి అంటే ఇక తక్కువ చూస్తున్నారు అనే మూడి ఉంటుందన్నమాట. మనకి కరెక్ట్గా నాకు మంచి మూడ్ రావాలి అంటే మీ కామెంట్లు, మీ లైక్లు, మీ షేర్లేనండి నాకు బూస్ట్ అనేది. మీరు చక్కగా చేయాలి, కంపల్సరీ మీరు ప్రతి దానికి కూడా హాజరవుతూ ఉండాలి. మన ఛానల్లో మన అప్డేట్ మీకు అందుతూ ఉంటుంది, ఓకేనా. ఇలా మనం కుట్టుకున్న తర్వాత కాట్లు పెట్టేసి ఈ బకరాన్ని పైకి మలుచుకోవాలి. మూలల దగ్గర, రౌండ్స్ దగ్గర చక్కగా చేతులతో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చక్కగా మనం ఇలా చూడండి, ఇలా తిప్పి కొంచెం లైట్గా మనం ఇలా గుంజుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, రౌండ్ దగ్గర రౌండ్, పలక దగ్గర పలక వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మనం ఇలా పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పలచగా ఉంది కదా క్లాత్, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుందాం. మూల దగ్గర మూల, రౌండ్స్ దగ్గర రౌండ్లు కరెక్ట్గా వచ్చేటట్టు కాట్లు పెట్టుకుంటే మనకి ఇలా తిరుగుతుంది అనమాట. ఆటోమేటిక్గా
మనం ఏది చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. అదే ఓకేనా, మంచి కనిపిస్తుంది కదా మీకు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా చూసుకొని ఇక లైనింగ్ ప్లస్ ఇది ఇలా విడదీసి మనం ఆ ఒరిజినల్ తీసేసి ఆ లైనింగ్ అండ్ ఒరిజినల్ రెండు కూడా పైకి కనిపించకుండా ఇలా కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే చేతి పని బాధ తప్పుతుంది మనకి, ఈ కుట్టు గట్టిగా ఉంటుంది. ప్లస్ తర్వాత మనం ఏదైనా అర్జెంట్ డ్రెస్ వచ్చిన చేతి పని బాధ అనేది ఉండదు, ఎమ్మటి ఇలా కుట్టి ఇచ్చేసేయచ్చు అనమాట. ఇలా నెక్ చాలా అవసరం అండి. నెక్ డ్రెస్కి లైనింగ్ అటాచ్ చేయడం ప్లస్ సైడ్ ఫిట్టింగ్ తర్వాత కట్స్, ఇవి పైకి కనపడేవి చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట డ్రెస్. ఇది అది కాక ఫిట్టింగ్ ఏంటి అంటే బ్లౌజ్ అంత ఫిట్టింగ్ ఉండదు, కొంచెం లూజ్ ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడ కొంచెం లూజ్ పెట్టినా కూడా మొత్తం కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయాలి అంటే లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు సమానంగా చూసుకొని చక్కగా జాయింట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఈజీ ప్రాసెస్లో ఇలా జాయింట్ చేసుకోవాలి. మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మనం ఇటువైపు ఎంతైతే వదులుకుంటున్నామో ఖర్చు, మనం పైన ఒరిజినల్ అటువైపు కూడా అంతే వదులుకోవాలి. సెంటర్లో జాయింట్ మనకి ఏదైనా వచ్చిందో ఆ జాయింట్ చూసుకోవాలి, డిజైన్ చెక్ చేసుకోవాలి, కట్స్ దగ్గర స్ట్రైట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి, ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా మనం చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా వేసేసి ఆ ఎగస్ట్రా ఒరిజినల్ క్లాత్ని మనం కటింగ్ చేసేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత చక్కగా ఇంకా ఇలా చాలా నీట్గా చక్కగా వస్తుందండి. మనకి ఇలా జారే క్లాత్ కుట్టుకుంటేనే మనకి కాటన్ ఈజీగా వస్తాయని మీకు జారే క్లాత్ చూపిస్తున్నాను డైరెక్ట్గా. చాలా చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. ఇక దీంట్లో మీరు అడిగే డౌట్స్ అన్నిటికీ నేను తర్వాతకి వీడియో అనేది చేస్తాను. చక్కగా ఈజీ ప్రాసెస్లో మనం ఏం చేయాలి అంటే ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ డౌట్స్ అన్నిటికీ నా 5 days క్లాసులు అయిపోయిన తర్వాత నేను మీకు ఆ డౌట్స్కి నేను వీడియో అనేది చేస్తాను. ఓకేనా, చక్కగా ఇలా కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా కటింగ్ చేసేసుకొని ఇక పైన కూడా ఇలా కటింగ్ చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత కొంచెం కుట్లు తెగేటట్టుగా కొంచెం ఇలా గుంజుకోండి. ఎందుకంటే కొన్ని క్లాతులు సాగే క్లాతులు ఉంటాయిగా, పట్టేసినట్టుగా ఉంటుంది కుట్టు. అందువల్ల కొంచెం అలా కుట్టు తెంపుకోవాలన్నమాట. ఇంకా మనం లైనింగ్ ఎంతైతే కరెక్ట్ కొలతలతో చేసామో ఆ కొలతల ప్రకారం ఒరిజినల్ తీసేసుకోవాలి. ఇప్పుడు జాయింట్లు అయిపోయాయి కదా చుట్టూ, మనకి చక్కగా ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్ బాధ్యత అయిపోయిందండి మనకి. ఇంకా బ్యాక్ పార్ట్ ఉంటుంది. ఒక స్టెప్ అయితే వేసాము, చూడండి ఎంత నీట్గా ఉందో. మనకి ముడతలు లేవు, ఏవి లేవు, చక్కగా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కూడా మనం బకరం అనేది వేసుకుందాము. ఓకేనా, బ్యాక్ పార్ట్ తీసాము చక్కగా. దానికి కూడా కింద అంచు అనేది కుట్టేసుకొని బకరం అనేది కట్ చేసేసుకొని చక్కగా స్టిచ్చింగ్ అనేది చేద్దాం. ఈ బకరం కట్ చేసే విధానం ఇలా అండి. ఫస్ట్ లైనింగ్ మనం తీసి ఒరిజినల్ అది మన దాని మీద పెట్టుకోవాలి. పెట్టేసుకొని చక్కగా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇలా డ్రాయింగ్ వేసేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. చిన్న నెక్కే కాబట్టి మనం చిన్నగానే వేసుకోవాలి డ్రాయింగ్ అనేది. ఇలా వెడల్పు మాత్రం 1 ఇంచున్నర అలా వెడల్పు పెట్టుకోండి. బకరం స్టిఫ్గా ఉంటుంది, నెక్ కూడా బాగుంటుంది చూడడానికి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. తీసుకొని ఇలా వేసుకొని దీనికి కూడా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే చేసుకున్నామో అలాగే చేద్దామండి. ఇక ఇలా మనం కరెక్ట్గా చుట్టూ కట్ చేసుకోవాలి. ఓన్లీ మనం నెక్ ఒక పొడవు వెడల్పు చూసుకొని బకరం రెడీ చేసుకోవాలన్నమాట. లైనింగ్ అయినా బకరం అయినా ఇలా 1 ఇంచ్ మీద మనం ఇలా మలిచి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి.
ఇలా సేమ్ మనం ముందు బకరం ఎలా అయితే రెడీ చేసుకున్నామో ఇది కూడా అలాగే చేసుకోవాలి. ఇలా ఫిల్టర్లు పెట్టుకుంటూ ఆ రౌండ్ని తిప్పాలన్నమాట మనం. ఓకేనా? ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ సెంటర్కి ఇది పెట్టేసి యథావిధిగా మళ్ళీ మనం ఒరిజినల్ పార్ట్ తీసుకుని దాని మీద బోర్లించి ఉల్టా సీదా చూసుకుని సెంటర్ బోర్లించుకోవాలి. బోర్లించేసి మళ్ళీ లైనింగ్ పైన పెట్టుకోవాలి యథావిధిగా. లైనింగ్కే కట్ చేసాం కదా నెక్కు, అలా ఇలా చేసుకోవాలి. చక్కగా మనకి ఈజీగా అయిపోతుంది మనకి. ఓకేనా? ఇలా పాదమందం ఖర్చుతో ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చుట్టూ సేమ్ పట్టాలండి. లేదంటే మీకు కదులుతుందంటే నేను ఇందాకలా కుట్టు వేసాను చూడండి, బకరానికి లైనింగ్కి అలా కుట్టు వేసుకోండి మీరు. మాకంటే అలవాటు కాబట్టి ఎంత జారినా పన్నా తెలుస్తుంది కాబట్టి మేము అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాము ఎలాగైనా. మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఫస్ట్ మీరు కాటన్ క్లాత్ మీదనే ట్రై చేయండి. ఇలాంటివి ఏదన్నా ఉంటే పాలిస్టర్ మీదకి డైరెక్ట్గా రావద్దు. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకొని ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పాదమందం ఖర్చుతో ఇలా మనం స్టిచ్చింగ్ కటింగ్ చేసేసుకోవాలి. చేసేసి మళ్ళీ యథావిధిగా కాట్లు పెట్టేసి ఆ రౌండ్స్ దగ్గర ఒక 4-5 కాట్లు పెట్టండి, మంచిగా తిరుగుతుంది. ఇప్పుడు ఎడ్జ్ కుట్ అనేది వేసుకోవాలి. లేదంటే మనం ఇప్పుడు ఈ షోల్డర్ అనేది లోడింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా పెట్టేసి చూడండి, ఓన్లీ బకరానికి లోడింగ్ అవుతుంది, మిగతాది మనం ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా పెట్టి ఇలా తిప్పేసి కింది పార్ట్ సీదా మీద పెట్టాలి, బకరం పైకి వచ్చేటట్టుగా. ఇప్పుడు ఏంటి అంటే నేను వెనకది ఓన్లీ కుట్టుకొని కట్ చేసుకొని ఇంకా అంతే ఇలా మలపడం చూస్తున్నాను అంతే. ఓకేనా? దీన్ని ఇలా చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఆ ఖర్చుని పైకి పెట్టేసి ఇలా మలుచుకోవాలి. తర్వాత దీన్ని ఇలా పెట్టేసి ఇలా చూడండి, అర్థమైంది కదా మీకు? చాలా బాగుంటుందండి. ఇలా మీకు భుజం మీద ఖర్చు అనేది కనిపించదు. ఇక లోన వైపుది మనం ఏం చేయాలంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ పైనవి సమానంగా కట్ చేసుకొని కరెక్ట్గా ఇలా మనం తిప్పి వేసుకోవాలి. ఇలా తిప్పి వేసి ఇక పైనుంచి కుట్టు అనేది మళ్ళీ యథావిధిగా వేసుకోవాలి మనం. దీనికి ఎడ్జ్ కుట్టు వేసుకొని వెనక చేతి పని చేసుకోవాలి. వెనక కంపల్సరీ చేతి పని, లేదంటే మనం లైనింగ్ అండ్ ఒరిజినల్ కూడా కలిపి మళ్ళీ సేమ్ అలాగే జాయింట్ చేయొచ్చు. అది కూడా చూపిస్తాను మీకు. 2 విధాలుగా మనకు ఉపయోగం అనేది ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఎడ్జ్కి ఇలా కుట్టు వేసుకొని చక్కగా షోల్డర్ మీద నుంచి కుట్టు అనేది ఇలా రానిచ్చుకోవాలి. మనం ఏ హైరేను ఏది చేయాల్సిన అవసరం లేదండి. మన చేతులు మనం పర్ఫెక్ట్గా మలిచి పెట్టేసి కరెక్ట్గా చేసుకుంటే 100% పని అనేది మనకు వస్తుంది. కాకపోతే చేసే విధానం కరెక్ట్గా ఉండాలి అంతే. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం దీన్ని చూడండి, లైనింగ్ని ఇలా విడదీసి చూడండి, ఒరిజినల్ని లైనింగ్ విడదీసి ఇలా అని చక్కగా మనం ఎడ్జ్కి ఒక కుట్టు అనేది వేయాలన్నమాట. చక్కగా ఇంకా ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చక్కగా ఎడ్జ్కి కుట్టు వేసేసుకోండి, మంచిగా మనకు కనిపించేటట్టుగా చేసుకోవాలి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మొత్తానికి మొత్తం చక్కగా. చూడండి, ఒరిజినల్ పడకుండా రఫ్ చేసేసుకోండి చక్కగా. ఇలా కొంచెం దూరం ఏదైనా ఉంటే కవర్ అయిపోతుందండి, ఏం కాదు. ఆ కుట్టు మనం చుట్టూ వేసాం కాబట్టి కవర్ అవుతుంది. ఇప్పుడు లైనింగ్ అండ్ ఒరిజినల్ మళ్ళీ యథావిధిగా ముందులాగానే మనం ఎలా అయితే చేసుకున్నామో వెనక కూడా అలాగే చేసేసుకుందాం. ఇక రేపు వచ్చేసి మనం హ్యాండ్స్ ఎక్కిచ్చేసి సైడ్ జాయింట్లు కట్స్ అనేది చేసుకుందాం. ఓకేనా? ఈ రోజు అయితే నేను ఈ క్లాస్ని నేను కంప్లీట్ చేస్తున్నాను. వెనక కూడా మీరు ముడతలు రాకుండా చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా?
అలాగే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మన ప్రోడక్ట్ పేపర్ కటింగ్ ఉందండి. ఇది వచ్చేసి మనకి తడవదు, మడత పడదు, చినగదు, ప్లాస్టిక్ అనమాట. చూడండి చప్పుడు ఎలా వస్తుందో. ఇది మనకేంటంటే కుట్టడం పర్ఫెక్ట్గా వచ్చి కటింగ్ పర్ఫెక్ట్గా రాని వాళ్ళకి చాలా చక్కగా మనం కొరియర్లో డిటిడిసి కొరియర్ మీకు ఉంటే పంపిస్తున్నాము. దాని డీటెయిల్స్ మీకు కావాలి, పూర్తిగా వివరాలు కావాలి అంటే పాషా టైలర్ ఛానల్లో మీరు ఏం చేయండి అంటే పేపర్ కటింగ్ అని సెర్చ్ చేయండి. చక్కగా మీకు ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోని అంతా చూసిన తర్వాత ఎలా బుకింగ్ చేసుకోవాలి, ఏ నెంబర్కి మనం అమౌంట్ కొట్టాలి, ఎలా చేయాలి అనేది ప్రాసెస్ దాంట్లో ఉంటుంది. చక్కగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు చేసుకోండి. అన్ని సైజులు, అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇంకోటి ఏంటి అంటే మన యాప్ ఒకటి ఉందండి, పాషా టైలర్ అనే యాప్. ఆ యాప్ ఏంటి అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు పాషా టైలర్ అని కొట్టగానే మీకు ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇంట్లో కూర్చొని ఆన్లైన్ క్లాసులు వినాలి అనుకునే వాళ్ళకి అతి తక్కువ రేటు అంటే 5,000 లోపు, ఒక 4,000 అలా ఉంటుంది. అన్లిమిటెడ్ ఒక 1 మంత్ దాకా ఉంటుంది. 20 రకాల బ్లౌజులు ఉన్నాయి. ఇంట్లో కూర్చొని బోటిక్ షాపు స్టైల్లో మనం కుట్టాలి అనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ యాప్. అదొకసారి మీరు ట్రై చేయండి. చాలా చక్కగా దీంట్లో ఎలా అయితే సంపాదించానో అంతకన్నా ఎక్కువగా టైం తీసి కొంచెం అమౌంట్ ఖర్చు చేసి మరి ఆ యాప్ నేను క్రియేట్ చేశాను. చక్కగా చూస్తే మీకు చాలా, నాకన్నా కూడా మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుందని అనుకుని నేను తీశాను. చాలా చక్కగా 100% మీరు పని నేర్చుకుంటారు ఆ యాప్ను చూస్తే. అది కూడా మీరు యూజ్ చేసుకోండి, ఓకేనా. ఇక అలాగే మీకు ఏంటి అంటే ఈ క్లాసులు మీరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక రేపటితో మన క్లాసులనే అయిపోతాయి. ఎల్లుండి మీరు అడిగిన డౌట్స్ అన్నిటికీ నేను వీడియోలు తీసి పెడతాను, ఓకేనా. మీకు ఈ మధ్యకాలంలో ఈ క్లాసులు అయిపోగానే ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తానండి. అది గుడ్ న్యూస్ అనుకోవచ్చు. మీ అందరి సహాయం వల్ల, మీ అందరి వల్ల నేను ఒక మంచి స్టెప్ వేశాను. అది మీకు కూడా ఉపయోగపడేటట్టుగా నేను తేవాలనే ఆలోచనతోనే నేను ఇది స్టార్ట్ చేశాను, ఓకేనా. అది నేను తర్వాతకి క్లాసులు అయిపోగానే ఆ సర్ప్రైజ్ అనేది మీకు చెప్తాను, ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.